Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. చాలా మంది అరుణాచలానికి ముందు జీవితం, అరుణాచలం తర్వాత జీవితం అంటారు. అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత మన లైఫ్ లో 10 మార్పులు వస్తాయంట. అవేంటో ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్తే కేవలం దేవాలయం చూసొచ్చిన అనుభూతి మాత్రమే కాదు, మనలో ఏదో మార్పు జరిగినట్లు అనిపిస్తుంది. అలాంటి క్షేత్రాల్లో ఒకటి తమిళనాడులోని అరుణాచలేశ్వర టెంపుల్. సాధారణంగా భక్తులు అరుణాచలం అని పిలిచే పవిత్ర క్షేత్రం. అరుణాచలానికి వెళ్ళొచ్చిన వారు తరచూ ఒక మాట చెబుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక నా ఆలోచనల్లో, నా మనసులో, నా జీవితాన్ని చూసే విధానంలో ఏదో మార్పు వచ్చింది. ఈ రోజు అరుణాచలం వెళ్ళిన తర్వాత చాలా మంది భక్తులు, ఆధ్యాత్మిక సాధకులు అనుభవించాము అని చెప్పే 10 మార్పుల గురించి తెలుసుకుందాం. మొదటి మార్పు, మనసుకు ప్రశాంతత వస్తుంది. మన రోజువారీ జీవితంలో ఒత్తిడి, ఆందోళనలు, బాధ్యతలు చాలా ఉంటాయి. కానీ అరుణాచల గిరిని చూసినప్పుడు, గిరి ప్రదక్షిణ చేసినప్పుడు చాలా మందికి ఒక విచిత్రమైన ప్రశాంతత అనిపిస్తుంది. సమస్యలు కూడా వెంటనే మాయమైపోవు, కానీ వాటిని చూసే మన దృక్పథం మారడం మాత్రం ప్రారంభమవుతుంది. ఇక రెండో విషయం, ఆధ్యాత్మికత పైన ఆసక్తి పెరుగుతుంది. అరుణాచలం కేవలం ఒక దేవాలయం కాదు, అది వేల సంవత్సరాలుగా సాధకులను, యోగులను, భక్తులను ఆకర్షించిన స్థలం. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా మంది ధ్యానం, జపం, భక్తి, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం వైపు ఆసక్తి చూపిస్తారు. ఇక మూడవది, అనవసర భయాలు తగ్గడం. జీవితంలో చాలా భయాలు మన ఊహల్లోనే ఉంటాయి. అరుణాచలంలో గడిపిన సమయం, అక్కడి వాతావరణం వల్ల కొందరికి భయాల కంటే విశ్వాసం ఎక్కువగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఇక నాలుగో విషయం, ఒంటరిగా ఉండగల సామర్థ్యం పెరుగుతుంది. ఈ కాలంలో చాలా మంది క్షణం కూడా ఫోన్ లేకుండా ఉండలేరు. కానీ అరుణాచలం వెళ్ళి ధ్యాన ప్రదేశాల్లో కొంత సమయం గడిపిన తర్వాత తమతో తాము ఉండడం కూడా ఒక ఆనందం అని గుర్తిస్తారు. ఇక ఐదో విషయం, జీవితాన్ని సరళంగా అంటే సింపుల్ గా చూడడం స్టార్ట్ చేస్తాం. ఎక్కువగా సంపాదించాలి, ఎక్కువగా వస్తువులు కొనాలి అనే ఆలోచనల మధ్య మనం పరుగులు తీస్తూ ఉంటాం కదా. కానీ అరుణాచల వాతావరణం కొందరికి జీవితంలో నిజంగా ముఖ్యమైనవి ఏమిటో ఆలోచించే అవకాశాన్ని ఇస్తుంది. ఇక ఆరో విషయం, కోపం తగ్గుతుంది. ఇది అందరికీ జరగకపోవచ్చు, కొంతమందికి జరగవచ్చు. కానీ చాలా మంది భక్తులు చెప్పే విషయం ఏంటంటే, అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాల్లో కోప్పడడం తగ్గింది అని. ఎందుకంటే మనసు కాస్త నెమ్మదించడం ప్రారంభం అవుతుంది. ఇక ఏడో విషయం, ప్రకృతి పట్ల గౌరవం పెరుగుతుంది. అరుణాచలగిరి కేవలం ఒక కొండ కాదు, భక్తుల దృష్టిలో అది శివ స్వరూపం. ఆ గిరి చుట్టూ నడుస్తూ ప్రకృతిని దగ్గరగా అనుభవించినప్పుడు ప్రకృతి పట్ల మరింత గౌరవం పెరుగుతుంది. ఎనిమిదో విషయం, కృతజ్ఞత భావం అంటే గ్రాటిట్యూడ్ పెరగడం. మనకు లేని వాటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కదా. కానీ అరుణాచలంలో వేలాది మంది భక్తులను చూస్తూ, జీవితంలోని అనేక కథలను వింటూ మనకు ఉన్న దీవెనల విలువ మనం అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇక తొమ్మిదోది, స్వీయ పరిశీలన అలవాటు కావడం అంటే సెల్ఫ్ ఎంక్వైరీ. నేనెవరు, నా జీవిత లక్ష్యం ఏమిటి, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, ఇలాంటి ప్రశ్నలు చాలా మంది మనసులో మొదటిసారి గంభీరంగా మొదలవ్వడం ప్రారంభమవుతుంది. ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ. ఇక చివరిది, 10వది, అంతర్గత మార్పు కోసం ట్రై చేస్తాం మనం. అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే జీవితం అద్భుతంగా మారిపోతుందని చెప్పడం సరైంది కాదు. కానీ చాలా మంది అనుభవంలో బయటి ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం కంటే తమను తాము మార్చుకోవాలనే ఆలోచన ఎక్కువ అవుతుంది. అదే నిజమైన మార్పు కూడా. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒకే అనుభవం రావాల్సిన అవసరమే లేదు. ప్రతి వ్యక్తి అనుభవం వేరు. కొంతమందికి అది ఆధ్యాత్మిక యాత్ర, మరికొందరికి అది ప్రశాంతమైన ప్రయాణం, ఇంకొందరికి అది జీవితాన్ని కొత్త కోణంలో చూసే అవకాశం. ఫైనల్ గా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, అరుణాచలం వెళ్ళడం వల్ల జీవితంలో జరిగే అతిపెద్ద మార్పు బయట కాదు, మన లోపల జరుగుతుంది. ప్రశాంతత, భక్తి, ఆత్మ పరిశీలన, కృతజ్ఞత మరియు అంతర్గత బలం, ఇవే చాలా మంది భక్తులు అక్కడి నుంచి తీసుకొచ్చే నిజమైన సంపద. అందుకే అరుణాచలానికి వెళ్ళొచ్చిన వారు తరచూ ఒక మాట చెబుతారు, అక్కడికి నేను వెళ్ళలేదు, అరుణాచలమే నన్ను పిలిచింది అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.